సో కెమిస్ట్రీలో ఇంకోటో అయితే ఆ సబ్జెక్ట్స్కి కొంచెం ఫిగర్ అవుట్ చేయండి. అంటే మీరు రాసే టాపిక్లోనే ఒక ఫిగర్ని మీరే ఎవాల్యుయేట్ చేసుకొని మీరు అక్కడ చేసుకోవచ్చు. ఓకేనా? అంటే ఆ ఫిగర్ని మీరు ఇమాజిన్ చేసుకొని సో మీరైతే అక్కడ బిల్డ్ చేసుకోవచ్చు అనమాట. ఫిగర్స్ అనేది పెట్టినారంటే మీకు ఇంకా కొంచెం బెనిఫిట్ అయితే ఉంది. ఎందుకంటే వాళ్ళు ఇంకా మ్యాటర్లోకి అస్సలకే వెళ్ళకుండా డైరెక్ట్ పైనుంచే అట్లీస్ట్ 3 మార్క్స్ క్వశ్చన్కి 2 మార్క్స్ వేయడమో, లేదంటే 1 మార్క్ 1.5 మార్క్ వేసేసి మిమ్మల్ని పాస్ చేసేదానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ టిప్స్ని మీరు కనుక పాటించినట్లయితే 110% మీరు ఎంత టఫెస్ట్ ఎగ్జామ్ అయినా కూడా ఈజీగా పాస్ అయ్యేదానికి అవకాశాలు అయితే ఉంటాయి. ఓకేనా? సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా దాన్ని చూసి రిప్లై అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ టు ఆల్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈస్ BSD సైనింగ్ ఆఫ్. బై.